హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు ఫుల్ మూన్ టైంలో చేసే రిచువల్స్ అండ్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాము. ఎవరైతే నా ఛానల్ని మొదటి టైం చూస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్. నా పేరు శ్రావణి. ఐఎమ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, రేకి ప్రాక్టీషనర్. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ వండర్ఫుల్. నేను ఈరోజు ప్రాక్టీస్ చేసుకునే రిచువల్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఫుల్ మూన్ మెడిటేషన్కి వచ్చే వరకు మనం కొన్ని ఫుల్ మూన్ రిచువల్స్ లో మనం ఇంటిని ఎలా క్లెన్స్ చేసుకోవాలి అండ్ ఫిజికల్ స్పేస్ ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి, డీక్లటరింగ్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం రాక్ సాల్ట్ ని యూజ్ చేసుకొని, గల్లుప్పునైనా యూజ్ చేసుకొని మనము ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తూ హోపోనోపోనో చెప్పుకోవచ్చు. ఎవ్రీ కార్నర్ కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని. ధూప్ స్టిక్ అయినా ఓకే, స్టేజ్ అయినా ఓకే, మీరు వాడేది ఏదైనా ఆ ధూపాన్ని చూపిస్తూ ప్రతి కార్నర్, ఇంట్లో ఉన్న ప్రతి కార్నర్ కి హోపోనోపోనో చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక వే. నెక్స్ట్ మనం డీక్లటర్ చేసుకునేటప్పుడు ఓల్డ్ క్లాత్స్ కానీ ఇంకేదైనా అవసరం లేని పలిగిపోయిన వస్తువులు ఉంటవి కదా, పగిలిన వస్తువులు ఏది ఉంచుకోవద్దు. అండ్ ఓల్డ్ పేపర్స్ ఉంటవి కదా, న్యూస్ పేపర్స్ వేయించుకునే వాళ్ళు చాలా కట్టలుగా ఉంచుకుంటారు, బట్ అలా కూడా ఇంట్లో ఆ బండిల్స్ పాత ఉంచుకోవద్దు. బట్ అన్నింటిని అండ్ ఎంటీ బాటిల్స్, చాలా వరకు ఇప్పుడు స్ప్రైట్, కోకోకోలా ఇలాంటివి తాగిన బాటిల్స్ ఉంటవి కదా, వాటిని కూడా మోస్ట్లీ క్లీన్ చేసేసేయాలి. ఎప్పుడైతే స్పేస్ అనేది క్లీన్ చేస్తామో, మనం ఫిజికల్ గా క్లీన్ చేసినప్పుడు ఎమోషనల్ గా అయినా మెంటల్ గా అయినా బాడీకి ఏం చెప్తున్నాము అంటే ఐఎమ్ రెడీ టు క్లెన్స్ అని చెప్తున్నాం అన్నట్టు. నేను క్లెన్స్ కావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఫిజికల్ స్పేస్ ని క్లెన్స్ చేసుకొని ఆటోమేటిక్ గా నా మెంటల్ స్పేస్ లో కూడా నేను ఏమంటారు క్లీన్ కావడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిన. ఓకే, సో నెక్స్ట్ మెంటల్గా ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నావో మీరు వాటిని రియలైజ్ అయ్యి వాటిని క్యాన్సిల్ చేసుకోవడం అని కానీ, క్యాన్సిల్ అనుకోవడం కానీ. ఓకే, ఏదైనా నెగిటివ్ అనిపించింది, అమ్మో నాకు ఫీవర్ వస్తుందేమో అన్నది ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే క్యాన్సిల్ అనుకోవాలి 3 times. ఎప్పుడైతే క్యాన్సిల్ అనుకుంటామో ఆ థాట్స్ ని క్యాన్సిల్ చేసేసి మనము ఆ థాట్ లో మనం ఏంటి అని అంటే బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. అదే ప్యాటర్న్ రిపీట్ చేయకుండా, మళ్ళీ అదే థాట్ ని రిపీటెడ్ లూప్ లో ఉండకుండా మనం ఈ క్యాన్సిల్ వర్డ్ ని యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఎమోషనల్ గా ఎవరైతే పాస్ట్ హర్ట్ అయి ఉంటారు కదా, ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక మాట అని ఉంటారు, దానికి మళ్ళీ మనం బాధపడి దాన్ని రిపీటెడ్ గా చేసుకుంటూ అలాంటివి క్లెన్స్ చేసుకోవడానికి, రిలీజ్ చేసుకోవడానికి ఈ టైం చాలా హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ లో లెట్ గో మెడిటేషన్స్ కానీ, ఫుల్ మూన్ మెడిటేషన్స్ కానీ, అండ్ హోపోనోపోనో ఫర్గివ్నెస్ చేయడానికి. ఎందుకంటే అంత ఎమోషనల్ హర్ట్ అయినప్పుడు హోపోనోపోనో బెస్ట్ కదా. మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టినాను ఎమోషనల్ గా మీరు క్లియర్ చేసుకోవాలి అంటే వూండ్స్, వాటిని చూడండి. ఓకే, సో హోపోనోపోనో ప్రాక్టీస్ మాత్రం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఫుల్ మూన్ కి ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతాం, ఎందుకంటే మూన్ అనేది మన ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ నేను పాజిటివ్ ఉంటే పాజిటివ్ వాటిని 3 times చేస్తుంది. అదే నేను లో ఫ్రీక్వెన్సీలో, లో ఎనర్జీ థాట్స్ లో ఉన్నాను అనుకోండి, లో ఎనర్జీ థాట్స్ ని ట్రిబుల్ చేసేస్తుంది. సింపుల్ లాజిక్. మూన్ మన థాట్స్ ని, ఎమోషన్స్ ని 3 times మల్టిప్లై చేస్తుంది అన్నట్టు. సో నేను ఎలాంటి ఎమోషన్స్ లో ఉన్నాను అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిజిటల్ డీక్లటరింగ్. సో డిజిటల్ డీక్లటరింగ్ అనే వరకు నార్మల్ గా మనం డైలీ యూజ్ చేసేటివి ఏముంటవి, 24 గంటలు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్స్ ఉంటున్నవి. ఇలా మీరు యూజ్ చేసే ఫోన్స్ లో ఎంతవరకు స్పేస్ ని క్లెన్స్ చేసుకోగలిగితే, ఈవెన్ ఓల్డ్ మెయిల్స్ అయినా కూడా, ఇప్పుడు స్పామ్ లో చాలా ఉంటాయి, జంక్ మెయిల్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఏంటి అంటే స్టక్డ్ ఎనర్జీ అన్నట్టు. సో వాటన్నింటిని ఎప్పటికప్పుడు క్లెన్స్ చేస్తూ ఉండాలి. అంటే డిలీట్ చేయడం కానీ. ఇప్పుడు చాలా ఫొటోస్ దిగుతాం, ఫొటోస్ దిగిన దాంట్లో కొన్ని బ్లర్ ఫొటోస్ ఉంటవి, కొన్ని మనకి అవసరం లేదు, అయినా వాటిని అలానే ఉంచుతాం, మనం ఏంటి డిలీట్ చేయకుండా. సో అలాంటి ఫొటోస్ ని కానీ డిలీట్ చేయాలి. యాప్స్ కూడా చాలా డేస్ నుంచి నేను వాడను, అయినా కానీ అలాంటి యాప్స్ కూడా నా సెల్లో ఉంటాయి. సో వాడని యాప్స్ అని మోస్ట్లీ డిలీట్ చేసేయండి. అండ్ సోషల్ మీడియాకి వచ్చే వరకు ఇప్పుడు చూడండి, కొందరు అన్నెసరీగా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళనైనా, లేకపోతే ఆ పేజ్ ఏం పాజిటివ్ పోస్ట్ చేయదు, బట్ అలాంటి వాళ్ళని ఫాలో అయితే అలాంటి వాళ్ళని అన్ఫాలో చేయండి. ఓకే, సో ఫేస్బుక్ లో అయినా, ట్విట్టర్ లో అయినా, ఇన్స్టాలో అయినా, ఎక్కడైనా ఇలాంటి పేజెస్ ఏవైనా నెగిటివ్ ప్రమోట్ చేస్తే వాటిని మోస్ట్లీ అన్ఫాలో చేసేయండి. ఓకే,
నెక్స్ట్ ఎనర్జిటిక్ గా ఇప్పుడు కొందరు పీపుల్ ని మనం కలిసినప్పుడు అబ్బా నా ఎనర్జీ అంత డౌన్ అయిపోయింది అనిపిస్తుంది కదా, అలాంటి పర్సన్స్ కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. అండ్ కార్డ్ కటింగ్ రిచువల్స్ చేసుకోవచ్చు. సో ఎథరిక్ కార్డ్ కటింగ్ నేను చాలా వరకు క్లాసెస్ తీసుకున్నాను. అది జాయిన్ అయిన వాళ్ళందరూ ఎథరిక్ కార్డ్ కటింగ్ చేసేసుకోండి. ఆ రిచువల్ కూడా ఫుల్ మూన్ టైంలో అండ్ న్యూ మూన్ టైంలో సూపర్ గా వర్క్ చేస్తారు. ఓకే, దాంట్లో 3-4 రిచువల్స్ చెప్పాను. అండ్ ఎనర్జీ ప్రొటెక్షన్ చెప్పాను. మన ఆరా ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి చెప్పాను. సో కాబట్టి మీరు ఎవరైతే ఆ క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మీరు క్రిస్టల్స్ యూజ్ చేస్తే, ఒకవేళ క్రిస్టల్స్ ని ఎనర్జైజ్ చేసుకోండి, వాటిని క్లెన్స్ చేయండి. ఒక డే అంటే ఫుల్ మూన్ నైట్ మొత్తం వాటిని ఏం చేయండి అని అంటే లైట్ లో పెట్టండి, లేకపోతే ధూప్ స్టిక్స్ తో వాటిని క్లెన్స్ చేయండి, సేజ్ తో క్లెన్స్ చేయండి. జస్ట్ ఇంటెన్షన్ ఇచ్చేసి నేను ఆ క్రిస్టల్స్ అన్ని ఒక ప్లేస్ లో పెట్టేసి ఇవన్నీ క్లీన్ అయిపోతున్నవి మళ్ళీ నార్మల్ గా రీఛార్జ్ చేసుకోవడానికి మూన్ లైట్ లో పెట్టేసేయండి వాటిని. ఓకే, నెక్స్ట్ గోల్ క్లారిటీ కోసం. సో కొందరు చాలా డేస్ నుంచి ఇప్పుడు చాలా గోల్స్ పెట్టుకొని ఉంటాం. మనం కొన్ని గోల్స్ మొత్తానికి పట్టించుకోం, వాటిపైన ఎలాంటి టైం కానీ ఎఫర్ట్ కానీ పెట్టాం. సో ఆ ఓల్డ్ గోల్స్ ఏంటి, మళ్ళీ నేను ఏదైనా చేంజ్ చేయగలుగుతాను ఒకసారి రివైజ్ చేసేసుకొని, నా ఓల్డ్ గోల్స్ ఇప్పుడు నేను మారింది అనుకోండి, నేను అంతకుముందు జిమ్ కి వెళ్దాం అనుకున్నది ఇప్పుడు జుంబాకు లేకపోతే స్విమ్మింగ్ కో మార్చేసినాను. సో అలా న్యూ గోల్స్ ఇది ఒకటి ప్రిపేర్ చేసేసుకోండి. సో ఆ కొత్త ఇంటెన్షన్స్ ని మనం రాసి ఆ పేపర్ ని మూన్ లైట్ లో పెట్టొచ్చు. ఓకే, సో మూన్ లైట్ లో రీడ్ చేయొచ్చు. ఆ పేపర్ ని మనం అక్కడ మూన్ లైట్ లో, మన పైన మూన్ లైట్ పడాలి అండ్ పేపర్ పైన మూన్ లైట్ పడేలాగా కూర్చొని, సో మనం చదివేసి అండ్ ఆ మూన్ కి రిక్వెస్ట్ పెట్టొచ్చు. హోపోనోపోనో చెప్పుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మూన్, ఈ విషెస్ అన్ని మేనిఫెస్ట్ చేసిన దానికి థ్యాంక్ యూ, ఆల్రెడీ ఇవి మేనిఫెస్ట్ అయిన దానికి థ్యాంక్ యూ అని చెప్పి మూన్ కి గ్రాటిట్యూడ్ ముందే చెప్పాలి. ఓకేనా, సో ఇవన్నీ డీక్లటరింగ్ అన్నట్టు. ఓకే, సో మోస్ట్లీ మనం ఫుల్ మూన్ అప్పుడు ఇవన్నింటిని డీక్లటర్ చేసుకోవాలి అండ్ చేంజ్ చేసుకోవాలి. నేను నార్మల్ గా 7-8 చెప్పినాను. సో ముందు ఫిజికల్ స్పేస్ తో స్టార్ట్ చేసేసి లాస్ట్ కి ఎమోషనల్, డిజిటల్, ఇవన్నీ మీరు ఎన్ని చెయ్యగలిగితే అన్నింటినీ డీక్లటరింగ్ చేసేసుకోండి, చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకే, డీక్లటరింగ్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మీరే జస్ట్ చేసి చూడండి, మీ ఇంటినే జస్ట్ క్లెన్స్ చేసుకొని కొన్ని పొజిషన్స్ మార్చండి. ఎప్పుడు ఉండే పొజిషన్ లో కాకుండా కొంచెం పొజిషన్స్ మార్చేయండి. ఏదైనా ఇప్పుడు ఉంటవి కదా మనకి షోకేస్ ఐటమ్స్, ఒక సెల్ఫ్ లో నుంచి ఇంకొక సెల్ఫ్ లో అలా పెట్టడం గానీ, లేకపోతే కొంచెం ప్లేస్ ని మార్చడం గానీ ఇలాంటివి చెయ్యండి. చాలా వరకు ఆ ఎనర్జీ అనేది మీరు సెన్స్ చేయగలుగుతారు అలా ప్లేసెస్ చేంజ్ చేసినప్పుడు. అండ్ ఒకటే పొజిషన్ లో స్టక్ అయిన ఫీలింగ్ అనేది ఉంటే ఎక్కువ చేంజ్ చేయండి. ఇంట్లో చేంజ్ చేసినప్పుడు మనము మెంటల్ గా ఏమని చెప్తున్నామంటే ఐఎమ్ రెడీ టు చేంజ్ అని. ఈవెన్ నేను కూడా చాలా డేస్ ఏదైనా దాంట్లో స్టక్ అయి ఉంటే ఈజీగా నేను రిలీజ్ చేస్తాను, నేను చేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఫిజికల్ గా ఇదొక సైన్ లాంటిది. ఓకే, సో ఫిజికల్ స్పేస్ ని అలా క్లియర్ చేసేసుకోండి. అండ్ ఎమోషనల్ గా ఉండేవి, డిజిటల్ గా ఉండేవి, ఎనర్జెటిక్ క్లటర్స్, ఇలా ఎథరిక్ కార్డ్స్ కటింగ్ లాంటివి, మన స్పిరిచువల్ గా యూజ్ చేసే ఐటమ్స్ కానీ అవన్నీ ఫుల్ మూన్ టైంలో వండర్ఫుల్ గా క్లెన్స్ చేసుకోవచ్చు. అండ్ క్లీన్ చేసేసుకొని వాటిని మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోవడానికి మూన్ కి రిక్వెస్ట్ చేసేసుకొని మీరు మూన్ లైట్ లో పడేలాగా. ఓకే, ఇప్పుడు టారో రీడింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో టారో డెక్ కార్డ్స్ ఉంటవి, ఆ డెక్ కార్డ్స్ ని మనం యూజ్ చేయొచ్చు. కొందరి దగ్గర క్రిస్టల్స్ బ్రాస్లెట్స్ ఉంటవి, ఆ బ్రాస్లెట్స్ ని ఫుల్ మూన్ లైట్ లో పెట్టేసి ఎనర్జైజ్ చేస్తారు. సో జస్ట్ ఇంటెన్షన్, నేను ఫుల్ మూన్ లైట్ లో పెట్టి వీటన్నింటిలో ఏదైతే ఓల్డ్ స్టక్ ఎనర్జీ ఉందో అది రిలీజ్ అయ్యి న్యూ పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఇది నిండిపోతుంది అని ఆ ఇంటెన్షన్ ఇచ్చి మనం ఏం చెప్పాలి, ఎనర్జైజ్ అవుతుంది అని చెప్పాలి. అండ్ మూన్ కి గ్రాటిట్యూడ్ చెప్పి ఆ నైట్ అక్కడ పెట్టేయాలి. ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే, ఇలా బయట పెట్టినప్పుడు మనం బాల్కనీలో కానీ ఇలా వరండాలో కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు, ఈవెన్ మీరు కిటికీ ప్లేస్ ఉంటది కదా, కిటికీలో రేస్ పడే ప్లేస్ లో పెట్టినా కూడా వాటిని మార్నింగ్ 6 లోపు తీసేయాలి. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే ఇలా మూన్ తో చార్జ్ చేస్తామో వాటిని సన్ తో మళ్ళీ చార్జ్ చేయొద్దు. ఓకే, సో మార్నింగ్ 6 లోపలే మీకు ఎండ రాకముందే, దానిపైన రేస్ పడకముందే మళ్ళీ వాటిని తీసేసుకోవాలి. ఇది మెయిన్ గా డీక్లటరింగ్ అండ్ రీఛార్జ్ చేయడం. ఓకేనా, అందరికి అర్థమైంది కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఎవరైతే రేకి ప్రాక్టీస్ సింబల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళేంటి అంటే ఇంటికి సింబల్స్ వేసుకోవచ్చు. మీరు ప్రతి వస్తువు పైన సింబల్స్ యూజ్ చేయొచ్చు. మీ ఏ లెవెల్ వరకి నేర్చుకుంటే ఆ లెవెల్ సింబల్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫుల్ మూన్ టైమ్‌లో, న్యూ మూన్ టైమ్‌లో అలా మీరు మీ మెడిటేషన్ చేసిన తర్వాత టోటల్ ఎనర్జైజ్ అవుతుంది. క్లీన్ చేస్తుంది. రేకి ఎనర్జీస్‌తో కనెక్ట్ చేస్తున్నాను అని కూడా కనెక్ట్ చేయొచ్చు. దేనికైనా జెయ్యొచ్చు. ఇంటికైనా జెయ్యొచ్చు, వస్తువులకైనా జెయ్యొచ్చు, మీ పిల్లలకి జేసుకోవచ్చు. సో, ఎనర్జీస్ ఎవరికైనా కనెక్ట్ చేయొచ్చు. రేకి ఎనర్జీస్ నో ప్రాబ్లమ్. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎవరికైనా రేకి ఎనర్జీస్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళే గాబట్టి నో ప్రాబ్లమ్. వేరే వాళ్ళకిచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సెకండ్ లెవెల్ కంప్లీట్ జేసుండాలి. ఓకే. సో, అలా రేకి మామూలుగా మన స్కెచ్ పెన్ దాంతో నార్మల్‌గా ఏసేస్తే సరిపోతుంది. లేదు. హ్యాండ్‌తో నేనెలా అయితే చెప్తానో నార్మల్‌గా మనం హ్యాండ్‌తో ఎలా అయితే చేస్తామో అలానే వేసుకోవాలి. హ్యాండ్‌ని 2 ఫింగర్స్‌ని యూజ్ చేసి బోర్డ్ మీద సింబల్ అనేది వేసినప్పుడు మన చేత్తో సింబల్ నార్మల్‌గా అనేది డ్రా చేసుకో. పెన్ అదంతా అవసరం ఏం లేదు. జస్ట్ హ్యాండ్‌ని యూజ్ చేసి నేను డ్రా చేస్తున్నాను అని విజువలైజ్ చేసుకొని ఆ సింబల్ మీరక్కడ ఏ ప్లేస్‌లో అయితే డ్రా చేయాలి అనుకుంటున్నారో అక్కడ చేసినట్టు విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అలా గూడా రేకి ఎనర్జీస్‌ని యూజ్ చేయొచ్చు. అది కూడా క్లెన్స్ చేస్తది, ఎనర్జైజ్ చేస్తది. ఓకే. అందరూ వాటర్ తీసుకొని ఒక ప్లేస్‌లో మీరు కన్వీనియంట్‌గా ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. ఐస్ క్లోజ్ చేసుకొని, మీ అరచేతుల్లో చేతులు వేసుకొని, మీ ఒళ్ళో పెట్టుకొని, ప్రశాంతంగా మీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి. ఏదైతే నేనిప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తున్నానో, దాంతో పాటు మీరు సహజంగా వచ్చే మీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి. నేను గైడ్ చేస్తాను మధ్యలో. స్టార్ట్. మీరు ఒక డీప్ బ్రీత్ తీసుకొని, చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు విజువలైజ్ చేయండి. మీ మైండ్, మీ బాడీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ మీరు వండర్‌ఫుల్‌గా ఆ ఫుల్ మూన్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నారు. బ్రైట్ వైట్ లైట్ ఎనర్జీ, ఫుల్ మూన్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నారు. ఫీల్ దట్ మూన్ లైట్ ఎనర్జీ. మీ తలపై భాగంలో ఆ ఫుల్ మూన్‌ని విజువలైజ్ చేస్తూ, ఆ మూన్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నట్టు చూడండి. మీ సహస్రార నుంచి ఒక్కొక్క చక్రాకి ఆ మూన్ ఎనర్జీ పాస్ అవుతున్నట్టు చూడండి. సహస్రార, థర్డ్ ఐ, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార. ఇలా ప్రతి ఒక్క చక్రాకి వైట్ లైట్ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నవి. ఫీల్ దట్ ఎనర్జీ. ఈ మ్యూజిక్‌తో పాటు ఆ వైట్ లైట్ ఎనర్జీని ఫీల్ కండి. మీరు మీ తలపై భాగం నుంచి కనెక్ట్ అయిన ఆ వైట్ లైట్ ఎనర్జీ మీ అరిపాదాల వరకి స్ప్రెడ్ అవుతున్నట్టు ఫీల్ కండి. ఆ ఎనర్జీని మీ అరిపాదాల వరకు పాస్ అవుతున్నట్టు ఫీల్ కండి. అండ్ మీలో వండర్‌ఫుల్‌గా ఉన్న ఫెమినైన్ ఎనర్జీస్‌ని యాక్టివేట్ చేస్తున్నట్టు చూడండి. ఆ వైట్ లైట్ ఎనర్జీ మీ తలపై భాగం నుంచి ఒక్కొక్క పార్ట్‌లో ఎనర్జైజ్ చేస్తూ మీ అరిపాదాల నుంచి భూమాతకి కనెక్ట్ అవుతూ ఆ ఫెమినైన్ ఎనర్జీస్‌ని
మీ బాడీలో ఉన్న ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ని వండర్ఫుల్ గా, ఆ లవ్ ఎనర్జీస్, కామ్ ఎనర్జీస్, ఆ ఫర్గివ్నెస్ ఎనర్జీస్, క్రియేటివ్ ఎనర్జీస్, వీటన్నింటినీ ఎనర్జైజ్ చేస్తున్నట్టు చూడండి. ఏవైతే ఇన్ని డేస్ నా లోపల స్టక్ అయ్యాయో, ఆ క్రియేటివిటీ లేకుండా ఒకటే ఏరియాలో స్టక్ అయి ఉందో, వాటన్నింటినీ రిలీజ్ చేస్తూ, లెట్ గో చేస్తూ, నేను ఆ భూమాతతో కనెక్ట్ అవుతూ వండర్ఫుల్ గా ఫెమినైన్ ఎనర్జీస్ ని అండ్ మస్కులైన్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఏదైతే నా లోపల స్టక్ అయిన ఎనర్జీస్ ని రిలీజ్ చేస్తూ, భూమాతతో కనెక్ట్ అవుతూ, నాలో ఉన్న మస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీస్ ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. ఏదైతే నా లోపల స్టక్ అయిన ఎనర్జీస్ ఉన్నాయో వాటిని నేను ఈ నిమిషంలో రిలీజ్ చేస్తూ, భూమాతతో కనెక్ట్ అవుతూ, నాలో ఉన్న మాస్కులైన్ ఎనర్జీస్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ని వండర్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తున్నాను. ఆ వైట్ లైట్ ఎనర్జీ మీ చుట్టూ కూడా ఒక వండర్ఫుల్ బాల్ లాగా ఫామ్ అయినట్టు చూడండి. మీ బాడీ చుట్టూ వండర్ఫుల్ బాల్ లాగా ఆ వైట్ లైట్ ఎనర్జీ ఫామ్ అయింది. మూన్ కి, మీ బాడీకి అండ్ భూమాతకి, ఈ త్రీకి కనెక్షన్ అనేది ఏర్పడి వండర్ఫుల్ వైట్ బాల్ ఎనర్జీ ఫామ్ అయినట్టు విజువలైజ్ చేయండి. ఫీల్ దట్ ఎనర్జీ. మీరు ఆ బాల్ మధ్యలో ఉన్నారు. యు ఆర్ ఇన్ వండర్ఫుల్ ప్రొటెక్షన్. ఏదైతే డెసిషన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో, ఆ వర్క్స్ ని మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఈ వండర్ఫుల్ ఎనర్జీ బాల్ డైరెక్షన్ లో మీరు వాటిని కంప్లీట్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. అండ్ మీకు చాలా క్లారిటీ వచ్చింది. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇంట్యూషన్ అన్నా కూడా మీ లోపల ఉన్న ఫెమినైన్ ఎనర్జీసే కాబట్టి ఆ ఇంట్యూషన్ పవర్ పెరుగుతూ మూన్ లైట్ ఎనర్జీస్ తో మీకు ఏది సరి అయినదో అది మీరు చూస్ చేసుకునే ఎనర్జీస్ మీకున్నాయి. ఆ ఎనర్జీస్ ని ఇచ్చిన దానికి థ్యాంక్ యూ మూన్. నా ఇంట్యూషన్ పవర్ ని పెంచిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. మీ ఇంట్యూషన్ పవర్ పెరిగినట్టు విజువలైజ్ చేయండి. అండ్ మీరు కరెక్ట్ పాత్ ని చూస్ చేసుకున్నారు. అండ్ యూనివర్స్ ఆల్వేస్ గైడ్స్ మీ ఇన్ ద రైట్ వే. నన్ను యూనివర్స్ ఎల్లప్పుడూ కరెక్ట్ వేలో గైడ్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ. నాకు ఏదైతే అవసరమో ఆ పాత్ లోనే నన్ను గైడ్ చేస్తున్న దానికి, నా గోల్స్ లో క్లారిటీ ఇస్తున్న దానికి, నా ఇంట్యూషన్ నన్ను గైడ్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ యూనివర్స్. షో మీ సైన్స్. నాకు ఆ కరెక్ట్ పాత్ లోనే ఉన్నట్టుగా చూపించే సైన్స్ గుర్తులు చూపించమని యూనివర్స్ ని అడగండి. నేను రైట్ పాత్ లోనే ఉన్నాను అని నాకు కన్ఫర్మ్ చేసే సైన్స్ ని చూపించు మై డియర్ యూనివర్స్. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ ఇన్ అ వండర్ఫుల్ వే. నన్ను ఇంత మంచి వేలో నడిపిస్తున్న దానికి థ్యాంక్ యూ యూనివర్స్. షో మీ సైన్స్. ఆ గుర్తులని చూపెట్టు, ఆ సంకేతాలని ఏదైతే నేను రైట్ పాత్ లోనే ఉన్నాను అని చూపెట్టే సంకేతాలను నాకు చూపించి యూనివర్స్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.
టు రిసీవ్ యువర్ సైన్స్. నువ్విచ్చే ఆ సంకేతాలని రిసీవ్ చేసుకునే మూడ్లో నేను ఉన్నాను. నా ఇంట్యూషన్ నన్ను కరెక్ట్గా గైడ్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ. Take a deep breath. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. మీ అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ మూన్. Thank you, my dear earth. Thank you, white light energy. Thank you, my dear body. Thank you, my dear intuition. Thank you, my dear group energies. Thank you, my dear mom. Thank you, my dear dad. Thank you, my dear gurus. Thank you, thank you, thank you. ఓకే, ఇప్పుడు మనకి రిచువల్ వచ్చేవరకు ఈరోజు శరత్ పూర్ణిమ కాబట్టి అందరూ ఒక రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో మీరు బియ్యం, మనం రోజు వాడుకునే బియ్యాన్ని ఒక గుప్పెడు వేసి ఒక 6 కాయిన్స్ని వేయండి. అండ్ దానితో పాటు ఒక బే లీఫ్ అండ్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ని వేయండి. అండ్ వేసి మహాలక్ష్మి అండ్ మీరు మెడిటేషన్ చేసుకునే ప్లేస్లో ఆర్ మీ టెంపుల్, మీకు ఇంట్లో ఉంటుంది కదా దేవుడి రూమ్, సో దాంట్లో పెట్టి మహాలక్ష్మి స్ట్రీమ్ బ్రీజీ అని 108 టైమ్స్ దాంతో పాటు కూర్చొని మీరు ప్రే చేసి స్ట్రీమ్ బ్రీజీ మంత్రాన్ని ప్రే చేసి ఆ దాన్ని టై చేయాలి. ఓకే, టై చేసి మీరు ఏదైతే ఈ రెడ్ కలర్ టై చేసింది ఉందో అది దేవుడి రూమ్లో అయినా ఉండొచ్చు, లేదా మీరు రోజు వాడుకునే బియ్యం ఏదైతే బాక్స్లో డబ్బాలో పెడతారో ఆ డబ్బాలో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఒక చిన్న కవర్లో పెట్టేసి దాన్ని ఆ డబ్బాలో అయినా పెట్టొచ్చు. ఇది మనకి ధాన్యాన్ని అండ్ 6 అనేది వీనస్కి రిప్రజెంట్ కాబట్టి 6 కాయిన్స్ వేయమని చెప్పింది. మనకి ఆ అదృష్టాన్ని తీసుకురావడానికి, ఆ ధనాన్ని తీసుకురావడానికి, అట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మళ్ళీ మీరు నెక్స్ట్ శరత్ పూర్ణిమ వరకు ఉంచి మీరు దాన్ని ఏం చేయండి, ఎక్కడైనా టెంపుల్లో ఆ బియ్యంతో ప్రసాదం చేసి టెంపుల్లో మీరు పంచొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మరిన్ని వండర్ఫుల్ రిచువల్స్ ఈ దివాళీ సందర్భంగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని, వాట్సాప్ కమ్యూనిటీని ఫాలో కండి. నేను అక్కడ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను 12th రోజు. మీ అందరూ ఆ వండర్ఫుల్ క్లాస్కి రిజిస్టర్ చేసుకొని ఇలాంటి మరిన్ని రిచువల్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు దివాళీ టైంలో. థ్యాంక్ యూ.